श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో అరుణాచలేశ్వరుడి ప్రతిరూపమైన భగవాన్ రమణ మహర్షి యొక్క కృపా కటాక్షాలతో ఈ సత్సంగానికి సృష్టికర్త, మూలకర్త, ప్రారంభకర్త అయిన ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ రమణాసుర లేఖంలోని అంతరంగాన్ని వివరించుకుంటున్నాం. సూర్యనాగమ రాసిన లేఖల్లోని అంతరంగాలు ఇంతకు సారాంశం అనుకున్నాము. సారాంశ కన్నా కూడా అంతరంగాలు అనేది సబబుగా అనిపించింది ఈ క్షణం. అంతరంగాలు అంటే ఆ ఉత్తరంలో ఉన్న, ఆ మాటలో ఉన్న, వారి యొక్క స్వామి యొక్క చేతల్లో ఉన్న, అంతర్భంగా దాగి ఉన్న ఆణిముత్యాల లాంటి సత్యం. భూగర్భంలో ఉంది బంగారు, అనేక లోహాలు ఉన్నాయి, పెట్రోల్ అన్ని రకాలు ఉన్నాయి, అది అంతర్భాగంగా ఉంది. దాన్ని వెలికి తీయాలంటే ఎంతటి తీవ్ర ప్రయత్నం చేయాలి. అలాగే మహాత్ముల యొక్క మాటల్లోని, చేతల్లోని భావాలని మనం పట్టుకోగలగాలంటే, వారి యొక్క అంతరంగాన్ని మనం చూడాలంటే మన అంతరంగం శుద్ధిగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే శుద్ధి ఏర్పడుతుందో అప్పుడు అందులోని విషయం మనకు అర్థమవుతుంది. నేను సత్వం అదే వివరించుకున్నాం. పుస్తకం గురించి, పుస్తకం చదివితే ఏమొస్తుంది, ఎలా అర్థమవుతుందంటే నీ అంతరంగం బాగుంటే ఆ పుస్తకంలో నీకు విషయం నీకు అర్థమవుతుంది. అంతరంగం బాగాలేకపోతే ఆ పుస్తకంలో నీకు బూతుగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యనాగం లేఖలోని అంతరంగాలను తెలుసుకోవాలంటే ముందు మన మనసు శుద్ధి చేసుకోగలగాలి. మాటలతో, చేతలతో, భావాలతో, గుణాలతో, శుద్ధితో వీటితో చేసుకోగలిగితేనే ఎదుటివాడి అంతరంగాన్ని మనం గుర్తించగలం. లేకపోతే మన భావాలతోనే ఎదుటివారి యొక్క తత్వాన్ని నిర్ధారించుకోగలం. ఇక్కడ స్వామివారి చెప్పిన ప్రతి ఒక్క మాటలోని అంతరంగం మనం ప్రతి క్షణము సూక్ష్మంగా గుర్తించుకుంటూ, అతి సూక్ష్మంగా గుర్తించుకుంటూ రాగలగాలి. 2/1/46 సంవత్సరం 1946 వ్యాధి. ఆ అవసరంగా వ్యాధి. 2 ఏళ్లకు ముందు ఒక పెద్ద ఆయన ఒక ఆశ్రమానికి వచ్చారు. ఆయన రిటైర్డ్ జడ్జి. లోగడ ఆయనకు ఒక జబ్బు చేసింది. నయమైందట, కాస్త నయం కాకుండా ఉందట. ఆ శరీర వ్యాధులు చూస్తున్నాడు ఎవరికి? రమణ మహర్షికి. నాకు ఇలా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, మోకాళ్ళ నొప్పులుగా ఉంది, తల నొప్పి కడతా ఉంది, ఎలా చెప్తున్నాడంట. అప్పుడు సమయం రాత్రి 8:30. అంతా విన్నాడు. ఈ శరీరమే మనకొక వ్యాధి. చూడు గుణం కదా, ఈ శరీరమే మనకొక వ్యాధి. దీనికి ఒక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అంటే మురుకుడు చేరినాడు అనమాట. తెలివి చేరినాడు అనమాట. ఈ శరీరమే ఒక వ్యాధి. అంటే శరీరం గురించి ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ శరీరం అనేది ఏమిటి? ఇది ఒక తొడుగు లాంటిది. దేనికి తొడుగు? ఆత్మకి తొడుగు, హృదయానికి తొడుగు. ఈ తొడుగుకి వ్యాధి వచ్చింది. ఇదే ఒక అర్థం. ఏది? శరీర హింస తెలుసుకోవడానికి ఈ శరీరమే ఒక అర్థం. అంటే ఈ శరీరం బట్టే కదా నాది నీది అనుకుంటున్నాం. ఈ తొడుగు లేదనుకోండి, వాస్తవం గోచరమవుతుంది. ఆ తొడుగు వల్ల ఏమవుతుందంటే వాస్తవం కనిపించుకుంటా ఉంది. బాదం పప్పు పగల కొట్టినప్పుడు లోపల బాదం పప్పు ఉంది, కానీ పగల కొట్టే తప్ప అందులో బాదం పప్పు మనకు కనిపించదు. అట్లయితే ఈ శరీరమే ఆత్మకు ఒక వ్యాధి లాంటి అడ్డుకొని ఉండదు. ఇది దీనికి ఒక వ్యాధి వచ్చింది. అంటే వ్యాధి వచ్చింది. అసలు వ్యాధి ఉందే,
అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు మందు సేవిస్తే దేనికి ఈ శరీరం వ్యాధి ఇది బాధించకుండా దీని ముందు మందు వేయి. ఏ మందు వేయాలి? ఈ శరీరం అంటే ఏమిటి, పంచభూతాల స్వరూపము అని తెలుసుకో. ఆ తెలుసుకునే మందు దీనికి ఈ శరీరానికి. ఈ శరీరం బంద్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ వ్యాధిని నేను చేయదు. ఇది జ్వరమో జలుబో దగ్గు అంటాం కదా, వ్యాధి కలిసినట్టుగా ఏమవుతుంది? అది ఏమి ఉండదు. ఇది వ్యాధి అని తెలుసుకుంటే ఈ శరీరము ఒక వ్యాధి, ఇది మనకు ఒక తొడుగు లాంటిది అని భావించగలిగితే ఇది గుచ్చినా కూడా ఏముంది, రెండు గుచ్చుకో, ఈ చేసి కుట్టుకుంటే ఏముంది, ఒకటే కనిపిస్తుంది అంతే. లోపల హృదయానికి ఏం బాధ ఉండదు. ఇక్కడ వ్యాధిని పదం రాశాడు, శరీరం పదం వాళ్ళ. ఈ శరీరమే ఒక మనకు వ్యాధి. ఎందుకంటే ఈ శరీరం వల్లనే నాకు సుఖము దుఃఖము కలుగుతూ ఉండాలి. అంటే సుఖము దుఃఖము కాదు అంటే అది జబ్బు చేసినట్టే కదా. ఈ జబ్బు చేయడానికే మళ్ళీ జబ్బు వచ్చింది. అది బొకాళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పి, ఇంకో నొప్పి వచ్చింది. కాబట్టి ముందు ఈ శరీరానికి మందు వేసుకో, ముందు వచ్చిన ఈ వ్యాధికి మందు వేసుకో. అంటే ఏంటి? ఈ శరీరం అంటే నేను కాదు, నామం నేను కాదు, రూపం నేను కాదు. ఇప్పుడు నామం నాకు పేరు పెట్టారు, ఇంకో పేరు పెట్టా కూడా ఆ పేరు పలుకుతాను నేను. అప్పుడు ఏ పేరు నేను ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ శరీరం గురించి నువ్వు ఆలోచించు. ముందు దీనికి మందు వేసినావు అనుకోండి, ఇది నిన్నేం చేయదు. కనుక మనల్ని ఆ వ్యాధి అనేది అంటదు. ఎందుకని? ఈ శరీరం నష్టం రానాయన శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు అనుకున్నప్పుడు వచ్చి కుట్టా కూడా ఏముందిలే అనే భావనకు వస్తుందా రాదా? ఇప్పుడు మన పిల్లలు తెస్తాం అనుకోండి, రోజు చెప్తాను అనుకోండి, వాడే ఉంటాడు తర్వాత కొట్టు 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 అంటాడు. అలవాటు అయిపోయింది అన్నమాట, వాడికి అర్థమైంది అనుకుంటుంది. కొట్టు ఏమవుతుందా, ఈ దీనికి దెబ్బలే కొట్టరా, నేను నా మనసు లోపలేమో నేనేమో మారను అంటే మా ఆత్మ అనేది స్థిరస్థాయిగా ఉంటుంది. నువ్వు కూడా దాన్ని కొడతాను, కొట్టుకో 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 అని అంటాం కదండి. అప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అది అప్పుడేమవుతుంది, ఆ దెబ్బ అనిపించదు, ఇందుకు ముందు రెడీ అయిపోయాడు కదా. కాబట్టి ఈ శరీరం అనే వ్యాధికి ఏ వ్యాధి వచ్చినా అది అంటదు. ఈ వ్యాధిని నివారించుకునేసిన ఉపాయం చూడకుండా ఇప్పుడు వచ్చిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం ఏమిటి? ఈ వ్యాధి అంటే శరీరాన్ని నివర్తింపజేసిన ఉపాయం చూడు అంటే ఆలోచించు. ఈ శరీరం అంటే ఏమిటి అని క్షుణ్ణంగా పడింది. రక్త మాంసం దగ్గర ఇది, ఎముకలతో కూడా గూడి ఇది. దీనికోసం మనం ఎందుకు ప్రేమ వహించాడు? అదే మనం ఒకటి సాధకుడు అనేది ఎలా ఉండాలి ఏమిటి ఆ సంగతి అంటే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. దేహవాసన కొంటే అది వ్యాధి. దేహవాసన, దేహం పట్ల ప్రీతి ఉంది అనుకోండి సార్, అది పెద్ద వ్యాధి కదా సార్. అది ఆ వ్యాధి లేని తత్వాన్ని నువ్వు పెంపొందించుకో అనుకున్నప్పుడు బయట వచ్చే వ్యాధి నేను చేయదు. ఇప్పుడు ఈ గదిలో బాగా చెమట పడతా ఉంది మనకి, చెమటకి మనం వినడానికి వచ్చాము అనుకున్నప్పుడు ఎంత చెమట పట్టినా కూడా అది మనల్ని ఏం చేయదు. చెమట పట్టుదల భావన మనకి రాదు. ఎందుకంటే మన ధ్యాసం ఏముంది, వినాలని చెప్పాలని అర్థమైంది అనుకుంటున్నా. ఆ శ్రద్ధ నుంచి లోపల ఆత్మసత్త అనుకుంటే, ఈ చెమట అనేది శరీరం అనుకుంటే బయట నుంచే చెమట కూడా అది నేను చేయదు, అది నేనేమంటదు. ఇక్కడ వాసన తెలుసుకోమన్నాడు, శరీరాన్ని నివర్తింపజేసిన ఉపాయం చూడు. ఇక్కడ మనం దేనికి వచ్చాము? ఇది ప్రశాంతంగా ఏసీ వేసుకుని దాచి కూర్చోవడానికి కాదు అని భావించాం అనుకోండి, ఇక్కడ చెప్పింది వినగలుగుతాం, ఎదురుగా వాళ్ళు కూర్చోని భావించగలుగుతాం. అప్పుడు ఈ చెమట అనేది మన నుంచి తాకడం, మనసు కూడా తాకదు. దీన్ని చేసుకోకుండా అయ్యో నాకు చెమట పడతా ఉందంటే నువ్వు ఎందుకు వచ్చినావు అసలు అని ఆలోచించు. కాబట్టి దాని గురించి ఆలోచిస్తుంటే ప్రయోజనం వల్ల ఆలోచిస్తే నీకు ప్రయోజనం ఉండదు. దానితో దాన్ని పోనివ్వు. అసలు వ్యాధికి కొంచెం ఔషధం విచారించాలి.
అసలు వ్యాధికి అంటే శరీరం గురించి నువ్వు విచారించు. ఇక్కడ మనసుతో వినడానికి వచ్చాను, శరీరంతో సంబంధం లేదు. అది ఏ పని చేయాలనుకుంటున్నాను సార్. అందుకే శరీరానికి వయసు మీరుతుందేమో కానీ మనసుకి వయసు మీరినట్టు ఉండదు. అర్థమైందనుకుంటున్నా. అందుకే చూడు 90 ఏళ్ళ వయసు, అందుకే వయో వృద్ధులు అనాలి, వృద్ధులు అనకూడదు. మనం వృద్ధులు అంటాం, వృద్ధులు అనకూడదు. వృద్ధులు అంటే వాడు జ్ఞానంలో వృద్ధి చెందిన వాడని అర్థం. వయో వృద్ధులు అంటే వయసులో పెద్ద అయినాడని అర్థం. అందులో మనం వయో వృద్ధులు అని చెప్పాలి కానీ వృద్ధులు అని చెప్పకూడదు. వృద్ధులు అంటే జ్ఞానానికి అధిక స్థాయిలో ఉన్నవాడని అర్థం. అందువల్ల ఈ శరీరానికే వయసు, మనసుకు మాత్రం వయసు లేదు. కాబట్టి ఈ శరీరానిక వయసు అనే విషయాన్ని నువ్వు గుర్తించడమే దానికి మందు వేసుకోవడం లాంటిది, ఔషధం ధరించంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే సాధకుడు అనేవాడు ఈ దేహం మీద స్ఫురణ ఉండదు. ఈ దేహం అనేది ఒక చొక్కా లాంటిది అనే భావన కలిగి ఉంటుంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు నీకు బాహ్యంగా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా నేను దరి చేరవు అంటారు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. కాబట్టి ఇక్కడ వ్యాధి ఏంది? బయట నుంచే వ్యాధి. ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే నేను వాడు కొడతాడు అని తెలిసింది అనుకోండి, వాడు దెబ్బేసిన ఏం బాధ ఉండదు. తిరిగి నుంచి కొట్టాడు అనుకోండి, నీకు బాధ ఉంటుంది. అవునా చాలా. కాబట్టి ఇది ఒక శరీరం అనుకున్నాను అనుకోండి, ఈ వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ వ్యాధి ఏం చేస్తారు, వస్తుంది పోతా ఉంటుంది. ఇది ప్రకృతిలో సహజం. ఇది వ్యాధి వస్తుంది, దాన్ని అదే పోతూ ఉంటుంది. నీ మనసు మాత్రం ఆ వ్యాధి వచ్చిందనే ధ్యాస నీకు ఉండదు, పని మీద శ్రద్ధ ఉంటుంది. అర్థమైందా? 11 గంటలకు టిఫిన్ చేసాం ఈరోజు, అవునా? ఆకలి అనిపించింది నీక? అన్నీ కూడా చుట్టాలా? చుట్టైన తర్వాత అలా టిఫిన్ చేయాలనిపించింది. మరి నీ శ్రమ అనిపించిందా? నీ ధ్యాస దేని మీద ఉంది? గుడుగు పోయే తిని ఉంది. ఈ శరీరమే దీనికి ఆకలేస్తుంది అని ఉందా? ఇది దీని అర్థం అండి. సింపుల్గా వివరించుకోవాలంటే అది. దీనికి తార్కాణం మొన్న ఈ మధ్య ఒక భక్తుడు, ఒక విశ్వనాథ బ్రహ్మచారి అతను త్రిశూలపు పురమహత్యం అనే పుస్తకం రాశాడు. నాకు తెలుగు సంస్కృతంలో ఉండదని తమిళంలో రాశాడు. త్రిశూల పురమహత్యం అదేదో పురాణం ఉంటుంది, శివపురాణం లాగా ఉండొచ్చేమో. మనం దానికి వివరించుకుంటాం. అంటే ఈ త్రిశూలపుర మహత్యము అంటే ఆ పదాల్లో వల్ల భావాన్ని మనం భావించుకుందాం. త్రిశూలము, శూలం 3 ఉంటాయి. ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ త్రిశూలపురం అంటే శరీరం. ఈ శరీరంలో ఈ 3 ఉన్నాయి. ఈ 3 యొక్క మహత్యం తెలుసుకో అని మనం భావిద్దామండి. అంటే త్రిపురమాతానికి ఈ శరీరార్థం నేను చెప్పడం లేదు, మన పరిణితికి అర్థం చేసుకోవడం చెప్పుకుంటున్నాం. ఇక్కడ త్రిశూలపుర మహత్యము, సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఈ పురం అని శరీరంలో ఉంది. దాని మహత్యం ఏమిటో తెలుసుకో. అది ఏం చేస్తుంది? సత్వగుణం ఏం చేస్తుంది? రజోగుణం ఏం చేస్తుంది? తమోగుణం ఏం చేస్తుంది? అది తెలుసుకునే గ్రంథం అనిగా మనం భావించుకుందామండి. ప్రతి వ్యక్తిలో కూడా సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఎలా ఉంది? నిద్ర లేస్తానే మనకి ఎటువంటి ఆలోచన ఉంటాయి? నిద్ర లేస్తానే ఫ్రెష్గా ఉంటాం, అది సత్వగుణం. 8 అయింది ఉరుగులు పరుగులు అంటే రజోగుణం. రాత్రి 10 అయింది సోమస్థానం నిద్ర, తమోగుణం. ఉందా లేదా? ఇది మహత్యం అంటే. మరి ఈ 3 మనలోనే ఉందిరా అనుకున్నప్పుడు ఆ సత్వగుణాన్ని పనిలో కూడా ఆ భావాన్ని ఉంచుకో. నీ చేయు కార్యములన్నీ నీ సేవలకు కాక అయిపోయింది వాడికి. అంటే మన ఉరుగులు పరుగులో కూడా సత్వగుణం మేళమిపడి ఉంది. నేను ఏ పని కూడా భగవంతుడి పని, అది ఏ కార్యమైనా కావచ్చు. అది ఉద్యోగమా, వ్యాపారమా, ఏ పని పని, ఏదో ఉద్యోగ వ్యవసాయమా, ఏదైనా కావచ్చు కాక. అలాగే రాత్రి పడిపోయేటప్పుడు ఈ భావాన్ని నాకు నిశ్చలంగా ఉంచో అని నిద్రపోవడం, అక్కడ తమోగుణం ఉండదు. ఇది మన పరిణితికి మించిన భావమేనండి. ఈ భావం ఉన్నప్పుడు నాకు పడిపోయినప్పుడు మనకు ఆలోచన వస్తుంది, నిద్ర అయినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అంటే ఈ 3 మనలోనే ఉంది. కాబట్టి రజోగుణాన్ని తమోగుణాన్ని తరిమేసి
సత్వగుణాన్ని పెంపొందించుకోవడం కోసమే ఉదయ ప్రార్థన గ్రంథం. ఆ పుస్తకం రాశాడు అతడు. రాసిన తర్వాత ఇంకా స్వామి వాళ్ళు చూపిస్తారు కదా, ఈయనేమో కాళ్ళ నొప్పులతో కూడా బాధపడుతున్నాడు, అస్వస్థగా ఉన్నాడు. ఇంకా చూపిస్తాడు అనుకోండి, ఇంకా ఎక్కువ శ్రమ కదా ఆయనకి. ఇప్పుడే బాధపడుతున్నాడు సోఫాలో పడుకోండి, ఈ పుస్తకం ఇచ్చాం అనుకోండి ఇంకా అవసరపడతాడు ఆయన. మనం అట్లే అనుకుంటామా, ఎందుకు ఆయనకి ఆ ఇబ్బంది పెట్టేది అనుకుంటాం కదా. ఆయన అనుకునేసి ఆ పుస్తకం దాచిపెట్టేది, చూపించలే. ఆయన కొంతసేపటికి ఏమో మహత్యం ఎంతవరకు అయింది అన్నాడు. ఆయన తెలియపోతే కదా మహత్యం ఎంతవరకు అయింది అని ప్రశ్న వేశాడు. అంటే మహత్యం అంటే నువ్వు రాసింది ఎంతవరకు అయింది, అది ఆయన మాట. మనం చెప్తున్నాడు మహత్యం ఎంతవరకు అయింది, ఈ సతరజోగుణంలో నీ పురంలో ఉంది, శరీరంలో ఉంది, అది ఎంతవరకు వచ్చింది, అట్లాగే ఉంచుకున్నావా, దాన్ని పరిశుద్ధం చేసుకున్నావా అని మనం అనుకోవాలండి. ఎందుకని ప్రతిసారి మనం అన్వయించుకుంటున్నామంటే, మరదది మహర్షి గారు వెంకటాంధ్ర రాసేటప్పుడు ఆయన ప్రతి మాటని లీలలో అంతరార్థం అంతా వివరిస్తూ రాశాడు, ప్రతి ఒక్కదాడు కూడా. అందుకోసం మనం ఇలా వివరించుకుంటున్నాం. కాబట్టి ఆ మహత్యం ఎంతవరకు వచ్చింది, మనం ఇప్పటి వరకు సాధన చేసాం. సాధన కాదులేండి, పారాయణ చేసాం. సాధన అని చెప్పలేం, దానికి ధైర్యం చాలాలి. పారాయణ చేసాం, సత్సంగం చేసుకుంటున్నాం, సమాజ సేవాకారం చేసుకుంటున్నాం, అది ఎంతవరకు వచ్చింది. మహత్యం అంటే మిరికిల్, అంటే అద్భుతం. మనం చేసే సమాజ సేవా కార్యక్రమం కావచ్చు, సత్సంగం కావచ్చు, పారాయణ కావచ్చు, గుడికి పెరగడం కావచ్చు, అందులో ఏం మిరికిల్ ఉంది, అద్భుతం ఏముంది, సాదాసీదాగా ఉందా, అత్యంత అద్భుతంగా ఉందా. అత్యంత అద్భుతం అంటే ఏమిటి, సాదాసీదాగా ఉన్నదానికన్నా ఉన్నత స్థితి ఉండడం అత్యంత అద్భుతం అని మనం అనించుకోవాలి. ఆ మహత్యం ఎంతవరకు వచ్చింది అని ప్రశ్న వేస్తాడు. బాహ్యంగా పుస్తకం గురించి మన ఆంతరంగా వివరించుకోవాలి. మన యొక్క సాధన లేదా మనం చేసే ప్రవర్తన ఎంతవరకు మహత్యం చెంది ఉంది. మహత్యం అంటే వాస్తవం తెలియడం. ఇంతకుముందు నా పని ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటూ ఆత్మ చేసుకుంటూ ఉండడమే. అన్నప్పుడు ఇంకేం చెప్తా, అబద్ధం చెప్పలేడు కదా. అబద్ధించలేక అయ్యింది స్వామి ముగిసింది అన్నాడు. నేను ఇక్కడ గ్రాంధిక భాష చదవడంలే, గ్రాంధిక భాష చదవకూడదు. ఇప్పుడు చూసి మనం ఇప్పుడు వాడుక భాషలో మాట చెప్పుకోవాలి. అయ్యింది స్వామి తీసుకురాలేదేమి అంటే, మీరు కొంచెం అస్వస్థగా ఉన్నారు కదా, అందుకని నేను ఆ పుస్తకం తీసుకురాలే. ఓహో అసలు సరి నా ఒళ్ళు బాగుండుకుంటే నాకేమి, నా ఒళ్ళు నాకేమి అంటే చూడు శ్రీని ఏమా చూస్తున్నాడు, ఇది ఒక తొడుగు, చొక్కా మార్చిపోతే ఏమయ్యా, అన్నం తింటా నేను, అన్నం సార్ చొక్కా పడింది అన్నం పిల్లలేదు అన్నాడు అంటాడు అనుకోండి, చొక్కా సగం ఏమయ్యా నేను అన్నం తింటాను అంటే అర్థం ఉంటుంది కాల. ఇక్కడ నేను గబగా వచ్చా, నా చొక్కా బాగా మార్చిపోయింది, ఈ మార్చిపోయింది, ఇప్పుడు ఈ ఏడాన్నం పెట్టావు అనుకుంటున్నాను నువ్వు. నేను వంట అయ్యింది అన్న, ఇంకేం చేస్తాను, అయ్యిందని చెప్పాలి. అయ్యింది తీసుకురాలన్న. యారు సార్ మీరు మురికిగా ఉన్నారే, చేతిలో చొక్కా నడుపు, ముందు ఆకలి దాన్ని తినాలి, నేను అర్థమైంది అనుకుంటాను. అది చెప్తున్నాడు. ఈ అట ఒళ్ళు నాకేంటి ఇది శరీరం, ఇది నాకేంటి, దాని పాట అది పడుతుంది. నాకేమోయ్ నేను ఊరికనే ఉన్నానా, నేను ఊరికనే కూర్చొని ఉండా తీసుకురా దిద్దా, నేను ఊరికనే కూర్చొని ఉండా తీసుకురా దిద్దా. ఏం ఊరుకున్నాడు, మనసు గమ్మున ఉంది, మనసుకు పని లేదు. ఆ దిద్దాలంటే శరీరంతో చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందా, మనసు చేస్తుందా. శరీరం బాగానే ఉందండి, మనసు బాగాలేకపోతే ఏమైనా పని చేయగలమా, అన్ని ఆరోగ్యంగా ఉండవు, మనసు మాత్రం ఏం చేస్తాం అనుకున్నాను అనుకోండి, ఏ పని చేయగలుగుతాం మనం. అదే మనసు బాగుంది అనుకోండి, శరీరం బాగాలేకపోయినా కూడా పని చేస్తాం. కాబట్టి సరే అటువంటి నాకే అర్థిస్తున్నారు, నేను నా మనసుకి ఏం పని లేదు, ఇప్పుడు తెస్తే దిద్దుతా అని. ఒకవేళ శరీరం ఉపచారం కావాలంటే వాళ్ళు చేస్తారులే, వాళ్ళు రుద్దుకుంటా చేసుకుంటా ఉంటారు, నేను దిద్దుకుంటా కూర్చుంటా, వాళ్ళు రుద్దుకొని నేను దిద్దుకుంటా కూర్చుంటా. అంటే ఏ దేహ వాసన అండి, దేహ స్ఫురణ వాళ్ళకు ఉండదండి మహాత్ములకి. కానీ ఇప్పుడు మహాత్ములు చెప్పుకునే వాళ్ళు చూసే ఉంటుంది, వాళ్ళు సోకులు గూకులు చేసినట్టు అర్థమైపోతారు.
దేహవాసనే వీడన్నాడు వాడే సాధకుడండి. లోకవాసనే వదిలిపెట్టేప్పుడు వాడికే సాధకుడండి. లోకవాసన అంటే ఏందా? నన్ను గుర్తించాలా, గమనించాలా, గౌరవించాలా, అది లోకవాసన. ఇంత చేస్తున్నాను ఒక్కడ కూడా బాధ్యం ఒక్కడ కూడా చెప్పలేదే అంటే నేనే సాధకుడిని. సాధకుడు అంటే ఏంది? చేసుకుంటూ పోతున్నాడు అనే పని. ఇంకా శాస్త్రవాసన సంగతి తర్వాత చూద్దాం. ఈ రెండు సంగతి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి. ఈ శరీరం కావాలంటే వీరంతా చూసుకుంటానే, నువ్వు తీసుకురా అన్నాడు. ఇంక విధి లేక గతి లేక పుస్తకం తెచ్చి ఆయన చేతికి ఇచ్చేది. ఇచ్చిన తర్వాత చూడండి, రాత్రి కూడా దీపం పెట్టుకొని అది దిద్దుతున్నాడండి. ఒక పక్క శరీరం సహకరించడంలా, కానీ శరీరం సాగనే ధ్యాస అడిగి లేదు. అంటే అప్పుడు ఆయన ఏ ధ్యాసలో ఉన్నాడు? అద్వైతమైన ధ్యాసలో ఉన్నాడు. ఆయన ఒకటే స్థితిలో ఉన్నాడు, ఆత్మస్థితిలో ఉన్నాడు. అవును మనిషి అంటే మనకి ఇష్టం ఉంటే కష్టం ఉండదని పదం అంటారు కదండి. ఇష్టంగా ఉన్నప్పుడు ఈ చెమట పట్టినా ఏం చేసినా కూడా మనకి దాని మీద ధ్యాసే ఉండదు. ఆ పని ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అనే భావన ఉంటుంది. చూసేవాడికి మాత్రం నేను ఇంత కష్టపడుతున్నాడే, కాస్త రెస్ట్ తీసుకోకూడదా అనిపిస్తుంది. వాడు రెస్ట్ చేసుకోవడం బాగా వాడికి ఉండదు. వాడు ఎంతసేపు ఈ పని ఎప్పుడు నెరవేరుస్తామా, ఎలా చేయాలా అనే ధ్యాసతో నిరంతరం దాని మీద ధ్యాస పెట్టుకుని ఉంటాడు. స్వామి చూసి మనం నేర్చుకొస్తుంది. అది రాత్రి అయింది, తెల్లారి దిద్దుకుంటే వాళ్ళు ఏమన్నా కాదంటారు? ఏమన్నా గబగబా చేయమంటారు వాళ్ళు? ఏమన్నా కాదు. నా డ్యూటీ నేను చేయాలి. నేను దిద్దితే కదా తర్వాత దాన్ని కరెక్షన్ చేసి త్వరగా పుస్తకం రావాలి కదా. నేనే ఆలస్యం చేశాను అనుకోండి, అది ఆలస్యం అవుతుంది. ఇది మనం గ్రహించాల్సింది. మనం ఏ పని అయితే తలపెడతాము, ఏ పని అయితే చేస్తామని చెప్తాము, దాన్ని ఎలా క్షుణ్ణంగా చేయాలి. ఎంత కష్టపడలేదు మనకి, ఇటువంటివి ఏం మనకు రావు. అయినా ఒక పాలు మారిట చేస్తాంలే, ఆయన ఏమన్నా పోతాడా, అరిస్తే అరస్తాడు, కావాలన్నా అరుచుకోబోని ఇతను వదిలేస్తాం. ఆయన తెలుసా ఎంత కష్టపడతాడన్నా. అప్పుడు అనుకుంటే ఆయన చేసేవాళ్ళు. ఆయనకి యాటి వీలు అవుతుంది అనుకుంటాడు, నాకు గుర్తుపోయాడు. కానీ ఇక్కడ చిన్నప్పటికి ఏమవుతుంది, అంత శరీరం రాలేనప్పటికి కూడా దీపం పెట్టుకుని సరి చూశారు భగవాన్. అంటే వారికి ఆ దేహ అస్వస్థత ఆ పనిని రవంతా కూడా అడ్డుకోలేదు. శరీరం యొక్క బాధ అనేది ఆ పనికి అడ్డు రాలేదు. అటు అంటే మనసు నిశ్చలంగా పెట్టుకున్నాడు. మనసంతా కూడా శరీరం మీద ధ్యాస లేదు, పని మీద ధ్యాస ఉంది. దాన్ని దాన్ని సరిచేయాలి, దాని మీదే ధ్యాస. దానికి ఎటువంటి కష్టం అనేది దానికి అనిపించదు. అది కష్టమే కాదని మనం అనుకున్న సమయానికి ఆ పని పూర్తి చేయాలి. లేకపోతే అవరోధం, ఆ పని సక్రమంగా జరగకపోవచ్చు. జరగకపోవడం వల్ల ఎంతటి దుష్ఫలితం కలుగుతుందో అని ఆలోచింపజేస్తుంది ఈ సంఘటన. అంటే ఇక్కడ ఏంటి? వ్యాధి, శరీరమే ఒక వ్యాధి రానాయన, దానికి వ్యాధి బట్టి దాని గురించి నువ్వు పట్టించుకుంటావురా అనే విషయాన్ని మనం ఈ ఉత్తరం ద్వారా మనం గుర్తించగలగాలి. ఇంకోటి వచ్చి వ్యాధి అంటే శరీరానికి శరీరం యొక్క వ్యాధి, దానికి వ్యాధిని పట్టించుకోపాక. ఈ మూడులో అంతర్భాగం చాలా ఉన్నాయండి. మన పరిధి మేరకు కొంతమేరకు వివరించుకున్నాం. ఈ వివరించుకున్న దాన్ని మనం గట్టి పట్టుకోగలిగితే ఈ జన్మకి మన జన్మ ధన్యమవుతుంది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सचिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सचिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।